ఇంట్లో ఎవరైతే మగ వ్యక్తి ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ లోన్ తీసుకొని అతను ఏదో పని మీద బయటకు వెళ్తారు. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియదు, చిన్నపిల్లలు ఉంటారు, లోన్ ఏజెంట్ వస్తుంటారు, పెద్దగా గొడవ చేసేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు. అసలు లోన్ ఏజెంట్ ఇంటికి రావచ్చా, ఇంటికి వచ్చి బెదిరించవచ్చా? ఏదైనా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ రన్ చేసేటప్పుడు ఏజెంట్లను పెట్టుకొని లేకపోతే రౌడీలు పెట్టుకొని చేయటం అనేది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి ఎట్టి పరిస్థితుల్లో లేదు. నమస్తే. ఈ మధ్యకాలంలో లోన్ యాప్స్ చాలా ఎక్కువైపోయాయి. చాలా చోట్ల 16-18 సంవత్సరాల నుంచే 60 సంవత్సరాల వరకు కూడా చాలా చోట్ల లోన్స్ తీసుకుంటున్నారు. ఆ లోన్స్ తిరిగి కట్టలేని పక్షంలో ఏజెంట్లు వచ్చేసి ఇంటి దగ్గరికి వచ్చేసి గొడవ చేయడం, లేదంటే ఇబ్బంది పెట్టడం, లోన్లో ఉన్నటువంటి వెహికల్స్ ఏమన్నా వస్తువులు ఉంటే తీసుకెళ్ళిపోవడం, లేదంటే పోలీసులు లాయర్లు కాల్ చేస్తున్నారు రెస్పాండ్ అవ్వండి, రకరకాలుగా బెదిరింపులు చేయడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి చేసే అధికారం వాళ్ళకు ఉందా? ఒక లోన్ తీసుకున్నటువంటి ఏదైతే సదరు యాప్ కావచ్చు, ఆ సంస్థ కావచ్చు, దానికి సంబంధించిన ఏజెంట్లు ఇంటి దగ్గరకు వచ్చి బెదిరించవచ్చా? వాళ్ళకి అధికారం ఉందా? ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఏపీ హైకోర్టు అడ్వకేట్ నర్రా శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారిని అడిగి ఈ విషయాలకు సంబంధించి సమగ్రమైన లీగల్ అందులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇంట్లో ఎవరైతే మగ వ్యక్తి ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ లోన్ తీసుకొని అతను ఏదో పని మీద బయటకు వెళ్తారు. సరిగ్గా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియదు, చిన్నపిల్లలు ఉంటారు, లోన్ ఏజెంట్ వస్తుంటారు, పెద్దగా గొడవ చేసేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా చూస్తే అసలు లోన్ ఏజెంట్ ఇంటికి రావచ్చా, ఇంటికి వచ్చి బెదిరించవచ్చా? ఇప్పుడు మనకి స్పష్టంగా చట్ట నిబంధనలు కొన్ని ఉన్నాయి. ఏదైనా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ రన్ చేసేటప్పుడు దానికి ఖచ్చితమైనటువంటి రిజిస్ట్రేషన్ ఉండాలి ఫస్ట్. అంటే ఇప్పుడు మనకి ముత్తూట్ ఫైనాన్సు, శ్రీరామ్ ఫైనాన్సు, ఇలాగా రకరకాల కంపెనీలు ఉన్నాయి, ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి. అవి కంపెనీల చట్టం కింద రిజిస్టర్ అవుతాయి, ఒక కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అవుతాయి, కంపెనీ సెక్రటరీ దీని కింద రిజిస్టర్ అవుతాయి. ఈ అయినటువంటి వాటికి రిజర్వ్ బ్యాంకు నిబంధనలు వర్తిస్తాయి. అంటే రిజర్వ్ బ్యాంకుల మీద, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద రెగ్యులేటరీ అథారిటీగా ఉంటుంది. అంటే రిజర్వ్ బ్యాంకు కొన్ని నియమ నిబంధనల్ని మనకి ప్రపోజ్ చేస్తూ ఉంది. అంటే బ్యాంకులు ఎస్టాబ్లిష్ చేసిన, అది ప్రభుత్వ బ్యాంక్ కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్ కావచ్చు, ఎలా ఇన్వెస్ట్మెంట్స్ని సేకరించాలి, లేకపోతే అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, లేకపోతే మన లోన్ అకౌంట్లు అయితే ఎలా మెయింటైన్ చేయాలి, శాలరీ అకౌంట్లు ఏ విధంగా మెయింటైన్ చేయాలి, లేకపోతే అది కమర్షియల్ ట్రాన్సాక్షన్ అయితే ఏ విధంగా చేయాలి, సేవింగ్ అకౌంట్ అయితే ఏం చేయాలి, ఇలాగ కొన్ని నిబంధనలు ఉన్నాయి. అలాగనే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా ఇలాంటి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆపరేషన్ అంటే వాళ్ళు దేన్ని ఆపరేట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మనకి ముత్తూట్ ఫైనాన్స్ ఉందనుకోండి, వాళ్ళు గోల్డ్ లోన్స్ ఇస్తున్నారు. అంటే గోల్డ్ను కుదవబెట్టుకొని, మోబైల్ ప్రాపర్టీ ఏగా ఉన్నటువంటి గోల్డ్ను కుదవబెట్టుకొని ఆ వాల్యూని మీద 50%, 60% ఇస్తూ ఉన్నారు. ఇంట్రెస్ట్ రేటు కూడా 8% నుంచి 18% వసూలు చేస్తూ ఉన్నారు. అయితే చాలా సందర్భాల్లో ఏం జరుగుతూ ఉన్నాయంటే, ఈ రిజర్వ్ బ్యాంకు నిబంధనలు ఏవైతే ఉన్నా ఆ నిబంధనలను ఉల్లంఘించి కూడా ఇంట్రెస్ట్ను వసూలు చేస్తూ ఉన్నారు. తీసుకునేటువంటి వ్యక్తులకు ఆ విధంగా తెలియక అగ్రిమెంట్లు ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి చాలా సందర్భాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నాయంటే అవన్నీ అడగకుండా వీళ్ళ అవసరం రీత్యా అది 12%, 18% ఇట్లా రకరకాల ఇంట్రెస్ట్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు మీరు సంతకం పెట్టేసేసి ఈ గోల్డ్నో లేకపోతే ఇంకొక వస్తువుల్లో కుదవ పెట్టేసేసి మార్టిగేజ్ చేసి ప్రాపర్టీ మార్టిగేజ్ చేసి లోన్ తీసుకుంటారు. ఇలాగ అనేకమైనటువంటి సందర్భాల్లో ఏం జరుగుతూ ఉందంటే, మన రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో అనేకమైనటువంటి సందర్భాల్లో మనం చూసాం కాల్ మనీ కేసులని. అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి వ్యక్తులు మన ఇళ్ళ దగ్గరకు వచ్చి ఎవరైతే ఈ లోన్లు తీసుకుంటారో వాళ్ళని మానసికంగా ప్రలోభం చేస్తే అనేకమైనటువంటి సందర్భాల్లో వాళ్ళ ఆత్మక్షోభను తట్టుకోలేక ఫ్యామిలీలు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాల్లో కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగినాయి. ఈ విధంగా చేసేటువంటి అధికారం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో లేదు. ముఖ్యంగా ఇది ఒక సివిల్ ట్రాన్సాక్షన్. సహజంగా లోన్ ఇచ్చేటువంటి వాడు కొంత సెక్యూరిటీ, ఏదో ఒక దాన్ని సెక్యూరిటీని చూపించో లేకపోతే సెక్యూరిటీని పొందో, లేదు అట్లీస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ చేసుకొని తనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, ట్యాక్స్ ఎంత పే చేస్తుంటారు, ఇలా ఏదో ఒకటి లేకుండా ఎవరు ఇప్పుడు లోన్ ఇవ్వట్లా. వాడికి ఆల్రెడీ సెక్యూర్డ్ లోన్ ఉన్నప్పుడు, అంటే సెక్యూర్డ్ లోన్ అంటాం దీన్ని, సెక్యూర్డ్ లోన్ ఉన్నప్పుడు వాడు మన ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేయాల్సినటువంటి అవసరం లేదు, చట్ట ప్రకారం అలాంటి అనుమతి లేదు. అలాగనే వాడు కావాలంటే సివిల్ లిటిగేషన్ స్టార్ట్ చేసుకొని మనకు ఒక నోటీస్ ఇచ్చి నా దగ్గర ప్రాపర్టీ ఉంది కాబట్టి దాన్ని ఫర్ఫీట్ చేసుకుంటాను, దాన్ని యాక్షన్ చేసుకుంటాను, ఇలాగా డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలి. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో కాకుండా మన ఇంటి మీదకి వచ్చి
మన బంధువులనో లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి లేడీస్నో పిల్లలనో ఇట్లా వాళ్ళ మీద ఒత్తిడి చేయటం అనేటిది ఇది చట్ట ప్రకారం సమ్మతమైనది కాదు. ఇది ఒక అంశం. రెండొక అంశం, వెహికల్స్ లోన్స్ ఇస్తూ ఉన్నాం. ఈ వెహికల్స్ లోన్స్ ఇస్తూ ఉన్నప్పుడు ఆ వెహికల్ని మార్టగేజ్ చేసేసి లేకపోతే వెహికల్ని కుదవబెట్టేసేసి లోన్స్ ఆఫర్ చేస్తూ ఉన్నాయి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, బ్యాంకులైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని. ఇలా చేసినప్పుడు ఏంటంటే ప్రొసీజర్ ఏంటంటే ఒకవేళ నిజంగా ఎన్పిఏ అయింది, నాన్ పేమెంట్ అయింది, నాన్ పేమెంట్ అయిన తర్వాత ఒక డ్యూ నోటీస్ని ఇవ్వటం ద్వారా రికవరీ ప్రాసెస్ని స్టార్ట్ చేయొచ్చు. చాలా సందర్భాల్లో చాలామందికి తెలియక ఏం చేస్తున్నారంటే మనం డిఫాల్ట్ అయితే వాళ్ళు వెహికల్ ఎత్తుకెళ్ళేటువంటి హక్కు వాళ్ళకు ఉన్నట్టుగా చాలామంది భావిస్తూ ఉన్నారు. ఇది తప్పు. అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే చట్టంలో ఎవరైనా సరే మనం అప్పిచ్చినా ఇంకోటి ఇచ్చినా సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఫాలో అయ్యి దానికి రికవరీకి ఒక సూట్ వేసి ఆ రికవరీ ద్వారా కోర్టు డిగ్రీ తీసుకొని కోర్టు డిగ్రీ నుంచి మళ్ళీ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్కి వేసి ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ద్వారా అమలు చేసుకోవాలి. ఒక సందర్భంలో సుప్రీంకోర్టు ఇలాంటి కేసు వచ్చినప్పుడు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఉన్న పళ్ళంగా దారిలో ఫ్యామిలీతో పోతున్నటువంటి ఒక వ్యక్తి కార్ని సీజ్ చేసుకొని తీసుకెళ్ళాడు. అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఒకటే ప్రశ్న ఇచ్చింది, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి ఈ విధమైనటువంటి హక్కు ఉందా? వ్యక్తుల యొక్క ప్రైవసీని దెబ్బతీసి నీకు బకాయి రావాల్సి ఉంటే బకాయి రికవరీకి సివిల్ సూట్ వేసుకోవాలి. ఆ సివిల్ సూట్ ద్వారా నువ్వు తేల్చుకోవాలి తప్ప నువ్వు ఎంతటి నువ్వుగా ఉన్న ఫలంగా దారిలో రోడ్డు మీద పోతా ఉన్నటువంటి ఫ్యామిలీని ఆపేసి వెహికల్ని ఎట్లా తీసుకెళ్తావు? ఇలాంటి చట్టసమ్మతం కాదు. ఇలాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా క్రిమినల్ కేసులు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పింది. ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్. ఒకటి ఏంటంటే మనం బ్యాంకులో డబ్బుల్ని సేవింగ్ అకౌంట్లో పెట్టుకుంటాం, బ్యాంకు అప్పులు ఇస్తుంది. ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పబ్లిక్ కంట్రిబ్యూషన్ ఉన్నటువంటి ఇలాంటి సందర్భంలో ఏ సందర్భంలో చెప్పినప్పటికీ చట్ట ప్రకారం ఉన్నటువంటి అనుమతి పొందినటువంటి విధానం ద్వారా మాత్రమే లోన్ శాంక్షన్ చేయాల్సి ఉంటుంది. ఏదో ఒక సెక్యూరిటీ ఫర్నిష్ చేయడం వరకు ఎవరి పట్ల ఏదో ఒక సెక్యూరిటీ ఫర్నిష్ చేయడం ద్వారా లోను గ్రాంట్ చేస్తాం ఉన్నటువంటి సందర్భం. ఇది లేదా మార్టగేజ్ పెట్టుకుంటా ఉన్నారు, లేకపోతే ఇంకొక రకమైనటువంటి ఇప్పుడు వెహికల్స్ ఇట్లాంటివి అన్నిటి ఉంటే ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉన్నారు. ఆ లోన్ తీరిన తర్వాత మాత్రమే మళ్ళీ సీ బుక్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇలాగ కంట్రోలింగ్ అథారిటీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి ఉన్నాయి. అయితే ఇది పరిమితికి మించి రైట్స్ అయితే వాళ్ళకి లేవు. కొన్ని పరిమితులు ఉన్నాయి. చట్ట ప్రకారం కొన్ని ఫాలో కావాలి. నోటీస్ ఇవ్వాలి, డిఫాల్ట్ అయితే అతనికి చెప్పుకునేటువంటి అవకాశం ఇవ్వాలి. ఒకవేళ రెగ్యులరైజ్ చేసుకుంటానని అంటే ఆ పేమెంట్ చేసినటువంటి దానికి రెగ్యులరైజ్ చేసుకోవాలి. ఇలాగ అనేక సందర్భాల్లో ఇప్పుడు బ్యాంకులు ఈ సెక్యూరిటైజేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత చాలామంది ప్రాపర్టీస్, వాల్యుబుల్ ప్రాపర్టీ, కోట్ల ప్రాపర్టీ లక్షల రూపాయలలోనే అమ్మినటువంటి సందర్భం చూసాం. అందుకని కొంత డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి చట్ట ప్రకారం ఉన్నటువంటి నిబంధనలకు అనుగుణంగా కోర్టుల్లో కేసులు నమోదు చేయడం ద్వారా సివిల్ కోర్టుల్లో కేసులు నమోదు చేసి డిగ్రీ పొంది డిగ్రీని అమలు చేసుకోవటం ద్వారా మాత్రమే ఇలాంటివి చేయాలి. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఏజెంట్లని నియమించుకుంటున్నారు, అంటే రికవరీ ఏజెంట్లు నియమించుకుంటున్నారు. ఈ రికవరీ ఏజెంట్లకి శాంటిటీ లేదు. అది కేవలం ఒక ప్రైవేట్ అఫైర్. అంటే ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషను కొంతమంది ఏజెంట్లు పెట్టుకుంటారు. వీరు రౌడీ మూకల్లాగా వచ్చి ఇళ్ళ మీద పడి వాళ్ళ మీద పెద్ద పెద్దగా అరిసి నీకు అంత అప్పు ఉంది నువ్వు తేల్చాలా అది అంటారు. తీరా వాడి ఐడెంటిటీ ఏందంటే వాడు ఒక అన్అఫీషియల్ ఏజెంట్ ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. వాడికి ఏం హక్కు ఉంది? మనకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి ఒక రిలేషన్ ఉంది. ఒక వెహికల్ తీసుకొస్తే ఇంత అమౌంట్ అని ఇస్తుంటారు. అందుకని ఇప్పుడు ఈ రికవరీ ఏజెంట్ల సిస్టమ్ అనేటువంటిది వచ్చింది. అంటే ఏంది? ప్రైవేట్ గోండాల్లాగా వ్యవహరిస్తున్నారు ఒక రకంగా. సుప్రీంకోర్టే అంది, నేను అంటాం కాదు. ఇది ప్రైవేట్ గోండాల్లాగా ఎలా వ్యవహరిస్తారు? నీకు నిజంగా డబ్బులు రావాలి, నీ బకాయిని వసూలు చేసుకోవడం చట్ట ప్రకారం అనుమతి పొందినటువంటి అవకాశాల మేరకు నువ్వు తీసుకోవచ్చు కదా. అలా కాకుండా దోపిడీ చేసినట్టు దోపిడీ చేసినట్టు దారిలో అయినటువంటి వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఎట్లా ఇచ్చేస్తావు? అలాంటిది చట్టం అనుమతించదు. సార్ ఇక్కడ మీరు ఒక పాయింట్ మీరు చెప్పారు, ఏజెంట్లు ఇంటికి దగ్గరకు వచ్చి లోన్కి సంబంధించి అడిగే హక్కు లేదన్నారు. అదేవిధంగా లోన్కి ఈ వెహికల్స్కి సంబంధించి నడి రోడ్డు మీద ఆపి తీసుకెళ్లడం కానీ ఇంటికి వచ్చి వెహికల్ని తీసుకెళ్లే హక్కు కూడా లేదంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వెహికల్ తీసుకెళ్లే అవకాశం ఉంది. అసలు వెహికల్ తీసుకెళ్లే అవకాశం పూర్తిగా లేదా, లేదంటే ముందుగా ఏదన్నా నోటిఫికేషన్స్ ఇట్లాంటివి ఇవ్వాలి? యాక్చువల్గా ఏంటంటే సుప్రీంకోర్టు ఈ విషయంలో అనేకమైనటువంటి మార్గదర్శకాలు ఇచ్చింది. అనేకమైనటువంటి కేసులు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ విధంగా ప్రైవేటు ఏజెంట్లను పెట్టుకొని రౌడీలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది కూడదు. మనమేమి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో డబ్బులు ఎగ్గొట్టమని ప్రైవేట్ వ్యక్తులనేమి కోరట్ల. కానీ నీకు చట్ట ప్రకారం ఉన్నటువంటి నిబంధనల ప్రకారం సివిల్ ప్రొసీజర్ కోడ్లో రికవరీ కావాల్సినటువంటి సూట్ని నువ్వు ఫైల్ చేసుకోవడం ద్వారా ఆ సూట్ డిక్లరేషన్ అయిన తర్వాత నువ్వు ఏదైతే సెక్యూరిటీగా తీసుకున్నావో ఆ వెహికల్ ఇంకొకటో ఆస్తో ఏదైనా సరే
ఆ మార్టగేజో లేకపోతే ఇంకో రకంగానో నువ్వు తీసుకున్నటువంటి ఇది ఉంటుంది కదా, ఆ ప్లెడ్జ్ చేసిందో మార్టగేజ్ చేసిందో ఇలాంటివి ఉంటాయి. అంటే మొబైల్ ప్రాపర్టీస్ అంటే ప్లెడ్జ్ అంటాం, ఇమ్మొబైల్ ప్రాపర్టీస్ అయితే మార్టగేజ్ అంటాం. ఈ ప్లెడ్జ్ చేసిన మార్టగేజ్ చేసినటువంటి వాటి మీద రికవరీ చేసుకోవచ్చు, పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇవాళ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా, ఆర్థిక ఆధారం లేకుండా అప్పులు అయితే ఇవ్వట్లేదు. ఉదారంగా కొన్ని సందర్భాల్లో ఇచ్చిన తక్కువ అమౌంట్ మాత్రం వేస్తున్నాయి, ఎక్కువ వడ్డీ వసూలు చేస్తున్నాయి. దీన్ని మనం గమనించాలి. ఇప్పుడు బ్యాంకులు ఉన్నాయి సార్, ఇక్కడ ఇంకొకటి, ఒకవేళ ఆ ఏజెంట్ వచ్చేసి బెదిరించి ఉన్న పలంగా నడి రోడ్డు అనేక సందర్భాల్లో కేసులైన సందర్భాలు ఉన్నాయి. అదే సార్, ఎటువంటి యాక్షన్స్ ఖచ్చితంగా లీగల్గా ఆ విధంగా ఒకవేళ డబ్బు ఆ విధంగా ఉన్న పలంగా తీసుకెళ్ళినా ఇదంతా చేసినా థెఫ్ట్ కింద వస్తుంది. మన అనుమతి లేకుండా మన వస్తువుని ఎవడైనా దొంగిలించుకెళ్తే మనం ఎట్లా అయితే చట్టపరమైనటువంటి రికోర్స్కి వెళ్తామో అలాగనే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయొచ్చు. అలా ఫిర్యాదు చేసిన సందర్భంలో అతని మీద కేసు రిజిస్టర్ అవుతుంది, అతను కోర్టుకు తిరగాల్సిన అవసరం వస్తుంది. అనేక సందర్భాల్లో చట్టం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధమైనటువంటి నిబంధనలు పాటిస్తున్నారు. కొంతమంది పూర్ పీపుల్ ఉంటారు, ఇగ్నోరెంట్స్ ఉంటారు, ఇల్లిటరేట్స్ ఉంటారు, వాళ్ళకి చట్ట నిబంధనలు తెలియవు, నిజంగా ఈ విధంగా చేయొచ్చు అనుకుంటారు. కానీ అలాంటి అవకాశం చట్ట నిబంధనలు కల్పించడం లేదు. నిజంగా రికవరీకి ప్రాసెస్ ఉన్నప్పటికీ, రీపొజిషన్కి క్లాజ్ ఉన్నప్పటికీ చట్ట ప్రకారమే రీపొజిషన్ తీసుకోవాలి తప్ప మనంతట మనంగా అన్లాఫుల్గా వెళ్ళిపోయి ఏజెంట్లను పెట్టుకొని లేకపోతే రౌడీలు పెట్టుకొని చేయటం అనేది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇది రిజర్వ్ బ్యాంకు నిబంధనలకి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్కి వ్యతిరేకమైంది. రైట్. సో చూశారు కదా, ఏదైతే ఈ లోన్ ఏజెంట్లకు సంబంధించి వాళ్ళ ఇంటికి వచ్చి బెదిరించడం అనేది కుదరదు, అది చట్ట వ్యతిరేకం. అదేవిధంగా ఈ వెహికల్స్ని ఉన్న పలంగా నడి రోడ్డు మీద ఆపి తీసుకెళ్లి కలెక్ట్ చేసుకున్నటువంటి హక్కు కూడా వాళ్ళకి లేదు. ఇటువంటి లీగల్ అంశాలకి సంబంధించి ఫర్దర్గా మరిన్ని అప్డేట్స్ తీసుకొస్తూ మీ ముందుకు మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తాం.